ఫస్ట్ ఏసినప్పుడు విత్తనాలు చిన్న చిన్నగా ఒక మనకు 1 వీక్ స్ప్రే ఒకటి మార్కెట్‌లో దొరుకుతుందనమాట. చూడండి స్ప్రే ఒకటి మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మార్కెట్‌లో దొరికిన స్ప్రే తీసుకొచ్చి ఈ విధంగా సెకండ్ స్టేజ్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. ఈ వీక్ అంతా కంప్లీట్‌గా క్లయింట్ విజిట్ ఉండే ఆఫీస్‌లో. అయితే నాకు పైకి రావడం కుదరలేదు. ఆన్ అండ్ ఆఫ్‌గా ఇట్లా పైకి వస్తుంటే మొత్తం మా మిసెసే చూసుకుంది. వాటర్ పోయడం గానీ, మొక్కలు చూడడం గానీ ఎవ్రీథింగ్. సో, ఈరోజు పైకొచ్చినాం. ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. అయితే ఫస్ట్ టైం నా ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే సో ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం టెర్రస్ గార్డెన్‌లో పండిస్తున్నాం కదా! దాని గురించి కంప్లీట్ వీడియో అయితే చూపిస్తాను. అయితే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం పాలకూర గురించి మాట్లాడుకుందాం. అయితే పాలకూర ఏదైతే ఉందో, పాలకూర మనకు చాలా జాగ్రత్తగా కల్టివేట్ చేయవలసి ఉంటుంది. అయితే మేము చాలా ప్రయోగాలు చేసినాం పాలకూరతోటి. అంటే మనము బాల్కనీ గార్డెన్‌లో పెంచడానికి ట్రై చేసినాం. అదే విధంగా మనము హోమ్ గార్డెన్‌లో పెంచడానికి ట్రై చేసినాం. మళ్ళీ అదే విధంగా టెర్రస్ గార్డెన్‌లో కూడా పెంచడానికి ట్రై చేసినాం. అయితే మేము కనుక్కుంది ఏందంటే, మనకు బాల్కనీ గార్డెన్‌లో సన్‌లైట్ అనేది చాలా తక్కువ ఉంటది. అసలు మా చుట్టుపక్కల మొత్తం ఇల్లులనమాట కవర్ అయిపోయి ఉంటది. అందుకని ఆ సన్‌లైట్ రాకపోవడం వల్ల మనకు గ్రోత్ అయితే రాదనమాట. కంప్లీట్ గ్రోత్ అయితే రాదు. అయితే మనము టెర్రస్ గార్డెన్‌లో, హోమ్ గార్డెన్‌లో ఏదైతే పెట్టినామో మనం బ్యాక్ యార్డ్ గార్డెన్‌లో అవి మాత్రం చాలా బాగా వచ్చినాయన్నమాట. అయితే మనం మీకు చూపిస్తున్నది వచ్చేసి ప్రస్తుతం ఇది మన టెర్రస్ గార్డెన్‌లో ఉన్న పాలకూర అన్నమాట. అయితే పాలకూర మనం ఫస్ట్ ఏసినప్పుడు విత్తనాలు చిన్న చిన్నగా ఒక మనకు 1 వీక్ టైం అయితే పడుతుంది. ఈ విధంగా చిన్న చిన్న మొలకలు వస్తాయన్నమాట. ఈ మొలకలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాటరింగ్ చేసేటప్పుడు ఒకటేసారి ఎక్కువ నీళ్లు మగ్గుతోటి అట్లా పోయొద్దనమాట. పోసి ఏమైతుందంటే పడిపోయే అవకాశం ఉంది. మొత్తం పడిపోతాయి అనమాట. యాక్చువల్‌గా చాలా మంది కామెంట్ రూపంలో చెప్తూ ఉంటారు. పడిపోతున్నాయి మా పాలకూర ఏం చేయాలి అని. అదే మెయిన్ ప్రాబ్లమ్ ఉంటుంది. వాటర్ మనము ఎక్కువగా పొయ్యొద్దు. చాలా ఇట్లా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు చేత్తోటి స్ప్రింకిల్ చేయలేకపోవడము అంటే ఇటువంటి స్ప్రే ఒకటి మార్కెట్‌లో దొరుకుతుందనమాట. చూడండి, ఇటువంటి స్ప్రే ఒకటి మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మార్కెట్‌లో దొరికిన స్ప్రే తీసుకొచ్చి ఈ విధంగా పంపు కొట్టి ఆన్ చేస్తే ఏమైతాయంటే వాటర్ అయితే వస్తాయన్నమాట. ఆల్రెడీ వాటర్ వేసినాం. ఓవర్ వాటరింగ్ అయిపోతది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓవర్ వాటరింగ్ కూడా ఉండొద్దన్నమాట. కంప్లీట్‌గా ఓవర్ వాటరింగ్ ఉన్నా మనకు ప్రాబ్లమ్ అయిపోతుంది. అయితే మనకొచ్చేసి ఇది సెకండ్ స్టేజ్ వచ్చేసి కొంచెం పెద్దగా అయినాక ఈ విధంగా వస్తదన్నమాట. ఈ విధంగా వస్తది సెకండ్ స్టేజ్. అంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పీరియడ్‌లో ఏసినాం అనమాట ఈ పాలకూర అంతా. సో, ఎట్లా ఉంటదని మీకు స్టేజ్ వైస్ చూపిస్తా. ఈ సెకండ్ స్టేజ్ అనమాట. చూడండి, ఈ విధంగా చక్కగా పెరుగుతది. పెరిగినంక ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లమ్ వస్తదనమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగులు ఆకులను తినడం స్టార్ట్ చేస్తాయన్నమాట. ఎట్లా తింటాయంటే చూడండి, ఈ విధంగా మీరు చూస్తుర్రు కదా! ఈ పాలకూరని ఈ విధంగా తినడం అయితే స్టార్ట్ చేస్తాయి. అయితే దీని నుంచి మనము ఎట్లా కాపాడుకోవాలంటే, నీమ్ ఆయిల్ దొరుకుతుంది. నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది. లేకపోతే మీరే తయారు చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఒకటి, అలోవెరా మీకు అందరికి తెలుసు. అదే కలబంద అంటారు కదా! ఆ కలబంద ఒకటి, నీమ్ ఆయిల్ ఒకటి మనం బాగా మిక్సీ బట్టి దాన్ని మిక్స్చర్ లాగా చేయాలన్నమాట. మిక్స్చర్ లాగా చేసి మనము స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే ఏమైతుందంటే అప్పుడు పురుగులు తినడం అనేది తగ్గుతుంది. అయితే మనము పురుగుల మందు మార్కెట్‌లో దొరుకుతుంది. మీరు ఇన్సెక్టిసైడ్ గనుక యూజ్ చేసుకుంటే మాకు అవసరం లేదంటే అది కూడా కొట్టొచ్చు. కాకపోతే అవి యూజ్ చేయడం వల్ల మనం ఇంట్లో పెంచిన బయట కొన్న ఒకటే కదా! అందుకని మేము అసలు ఏమి యూజ్ చేయట్లేదు ఇన్సెక్టిసైడ్స్ అవి. ఎందుకంటే మనం కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పెంచడానికి ట్రై చేస్తున్నాము. అయితే మనం కలబంద నీమ్ ఆయిల్ కొట్టాలన్నమాట నెక్స్ట్. ఈ పురుగు దాడి స్టార్ట్ అయిపోయింది కదా! ఈరోజు నాకు వీక్ ఆఫ్ దొరికి మీకు అందరికి తెలుసు. లాస్ట్ వీక్ అంత సరిగ్గా లేను. ఈ వీక్ ఆఫ్‌లో మనము ఈ వర్క్ అయితే చేద్దాము. అయితే ఈ విధంగా అయితే కంప్లీట్‌గా పురుగు కొట్టిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఈ విధంగా పెరుగుతది. ఇది నెక్స్ట్ స్టేజ్ పాలకూరది. పాలకూర ఇంకొంచెం పెద్దగా అయింది. చూడండి, ఇట్లా పెద్దగా అయితే ఈ విధంగా వస్తదనమాట. అయితే ఈ పెద్దగా అవుతున్న కొద్దీ మనకు హార్వెస్ట్‌కి దగ్గర వస్తుంటది. చాలా మంచిగా ఉంటదనమాట. అయితే నెక్స్ట్ స్టేజ్ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇంకొంచెం పెద్దగా అయింది ఇది. ఈ ఆకులన్నీ నెక్స్ట్ స్టేజ్ ఆకులనమాట. చూడండి, ఇంత పెద్దగా అయితే ఆకులు. ఇంకా పెద్దగా అయినాక మనకు హార్వెస్ట్‌కి ఎట్లా వస్తుందో మనకి ఎట్లా తెలుస్తదంటే, మనకు ఇంకొంచెం పెద్దగా అయితాయి. అయితే ఇది కూడా ఇంకో చిన్నగానే ఉంది. ఇంకొంచెం పెద్దగా అయితాయి అనమాట. మనకు ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయో చూడండి. మనం మామూలుగా మార్కెట్‌లో దొరికే పాలకూర చూడొచ్చు. చిన్న చిన్న ఆకులు ఉంటాయి. కానీ మన ఇంట్లో పెంచినాం కదా ఇది. మనం కరెక్ట్ పోషణ అదంతా టైంకి అందించడం వల్ల చాలా మంచిగా అయితే వచ్చింది. కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో మంచి పాలకూర అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనము
మనం ఏం చేయొచ్చు అంటే ఒకరోజు మనం ఇది కట్ చేసుకొని మనం ఇది వాడుకుంటూ ఉంటే ఏమైతుందంటే మనకు ఇది ఏదైతే ఉందో ఇది మన చేతికి పంటకు వచ్చేస్తుంది. పంటకు వచ్చేసినప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ దీంట్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇది గ్రోత్ స్టార్ట్ అవుతుంటే మళ్ళీ మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకొని మళ్ళీ మనము అది పెద్దగా అవుతుంది ఆ లోపల. అది యూజ్ చేసుకునేటప్పటికి మళ్ళీ ఇంకోటి ఇది మొలకలు అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇది పెరిగి మన చేతికి వచ్చేస్తుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్లాన్ చేసుకుంటే మనకు ఇంట్లో వండుకోవడానికి పాలకూర కానీ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఎటువంటి కొరత అయితే ఉండదు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకు పుంటి కూర ఉంది. చూడండి, ఈ గోంగూర ఏదైతే ఉందో గోంగూర మనము చాలా సార్లు బాల్కనీలో పెంచడానికి ట్రై చేసినాము, సక్సెస్ కాలేదు. ఎందుకంటే సన్లైట్ లేదు. సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గ్రహించడం అనమాట. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ అనేవి మనకు సన్లైట్ ఉంటేనే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే క్లోరోఫిల్ ఉంటుంది కదా దాంట్లో, కంప్లీట్గా గ్రీన్ కలర్ ఇదంతా క్లోరోఫిల్ అనమాట. అయితే మనకు అది ఫోటోసింథసిస్ కావాలన్నమాట. క్లోరోఫిల్ ఇంక్రీజ్ కానీ ఫోటోసింథసిస్ కావాలి. దానివల్ల కొత్త ఆకులు వస్తాయి, అదేవిధంగా పెరగడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకు గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ విత్తనాలకు సంబంధించిన ఆకులు అనమాట. గోంగూర విత్తనాలు పెట్టినప్పుడు మనకి ఈ విధంగా ఆకులు వస్తాయి అనమాట. అయితే ఇటువంటి ఆకులు అయితే ఉండవు, ఫస్ట్ ఇట్లా ఉంటుంది. అయితే అప్పుడు మనకు ఇవి లాంగ్ పెరుగుతాయి, పాలకూర కానీ ఇవి లాంగ్ పెరుగుతాయి అనమాట. అప్పుడు అవి కింద పడిపోయే ప్రమాదం ఉంది. వాటర్ చాలా చూసుకొని పోయాలి జాగ్రత్తగా. అయితే ఈ లాంగ్ పెరగడం వల్ల వేర్లు కొంచెం తక్కువ ఉంటాయి, ఇవి హైట్ ఏమో ఎక్కువ ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వీటిని. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్దగా అయినాక గోంగూర ఈ విధంగా మంచి గుబురు గుబురు అవుతుంది అనమాట. అయితే ఇంకా మనకు 2 దాంట్లోనే ఇష్టం, గోంగూర ఎక్కువ వేయలేదు. అయితే ఇది వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. అయితే ఇది చాలా వచ్చింది గోంగూర. అయితే మీరు చూడొచ్చు, మనం ఒక దగ్గర కట్ చేసుకుంటే ఇంకో దగ్గర వస్తూనే ఉంటుంది. ఇంకా గోంగూర పువ్వు ఉంటుంది. గోంగూర పువ్వుతో కూడా రెసిపీస్ ఉంటాయి. అవి ఎట్లా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు. ఓకే, అదేవిధంగా గోంగూర ఎట్లా యూజ్ అవుతుంది, ఆ పువ్వు వల్ల యూజ్ ఏంది అనేది కూడా మీకు చెప్తా. గోంగూర పువ్వు మీరు అందరు చూసే ఉంటారు, రెడ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే అది వస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే అది వచ్చిందంటే మనకు పంట చేతికి వచ్చేసినట్టు అనమాట. మనం తెంపుకోవచ్చు మొత్తం కంప్లీట్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చుక్కకూర అనమాట. చూడొచ్చు, చుక్కకూర మార్కెట్లో చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంది బయట కొందామంటే. ఈ చుక్కకూర దీంట్లో వేయడం వల్ల టమాటా విత్తనాలు కూడా దీంట్లో పడ్డాయి 2-3 టమాటా విత్తనాలు. ఇవి మొలకెత్తినాయి, ఇవి తీసి మనం టమాటో దగ్గర రిపోర్ట్ చేద్దాం. అయితే ఇది చుక్కకూర, ఇది చాలా బాగా పెరుగుతుంది. ఈ మనము ఇది వీటన్నిటిలో పోల్చి చూస్తే ఇది రావడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇది మనకు 1 వీక్లో మనకు మొలకలు వచ్చేస్తే ఇది ఒక 1.5 వీక్ 2 వీక్స్ అయితే పడుతుంది. మీరు వస్తలేదని బాధపడడం అవసరం లేదు, ఇది వస్తుంది. కాకపోతే స్లో గ్రోత్ అయితే ఉంటుంది దీనికి మీరు పోల్చి చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర అనమాట. ఈ బచ్చల కూర మనం విత్తనాలు వేయచ్చు, లేకపోతే మీరు మార్కెట్లో నుంచి బచ్చలాకులు ఏమన్నా తీసుకొచ్చినట్టయితే మీరు ఆ కొమ్మ ఇరగొట్టి ఇట్లా పెట్టినా ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అనమాట బచ్చలాకులు. సో ఇది బచ్చలాకులు అనేవి మనము ఈ కొంచెం పెద్దగా అయినాక వీటి కొమ్మ ఇచ్చి పక్కకు పెట్టినా మళ్ళీ వచ్చేస్తుంది. చాలా మొండి చెట్టు, మీరు చాలా కాపు తీయచ్చు అనమాట దీంతో. ఇవి చాలా పెద్దగా అవుతాయి, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకుంటాయి. అదేవిధంగా ఎక్కువ వాటర్ పోసినా తట్టుకుంటాయి, వాటర్ లేకుండా ఉండగలుగుతాయి. మంచి పవర్ఫుల్ చెట్లు అనమాట ఇది. అయితే ఇది మనకు వస్తూనే ఉంటుంది, ఏ సీజన్లో అయినా మనకు వస్తుంటే. బచ్చలాకులు మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, పప్పుగా యూజ్ చేసుకోవచ్చు, దాంతో బజ్జీలు వేసుకోవచ్చు, చాలా యూజ్ అయితే ఉంటాయి. ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మనకి వీడియో మన ఛానల్లో పెడదాము. అయితే ఇవన్నీ మనకు ఒకసారి కాపుకొచ్చినాక ఎట్లా హార్వెస్ట్ చేస్తున్నాము, ఎట్లా ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సలహాలు కూడా ఏమైనా ఉన్నట్టయితే, ఇక్కడ ఏమైనా రాంగ్ డూయింగ్ ఉంటే మాది కామెంట్ రూపంలో చెప్పండి, చెప్తే మేము సరి చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ సలహాలు కూడా కావాలి. అదేవిధంగా నేను చెప్పిన మీకు ఏమైనా ఉపయోగపడితే అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి వీడియో.